ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభాశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే ఈరోజు స్కంద పంచమి ప్రత్యేకత ఏమిటి, విశిష్టత ఏమిటి, పాటించాల్సిన నియమాలు ఏమిటి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ఇక నేటి పంచాంగం వివరాలు. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం. ఈరోజు తిథి ఆషాఢ శుద్ధ చవితి ఉదయం 8:38 వరకు. తదుపరి పంచమీ తిథి ప్రారంభం. నక్షత్రం పుబ్బ రాత్రి 10:41 వరకు. రాహుకాలం ఉదయం 9 గంటల నుంచి 10:30 వరకు. నేటి ఆషాఢ శుద్ధ పంచమినే స్కంద పంచమి అని అంటారు. ఇక నేటి గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. కుజుడు వృషభంలో సంచారము, బుధుడు వక్రగతిలో మిథునంలోను, రవి గురువులు కర్కాటకంలోను, చంద్ర శుక్ర కేతువులు సింహంలోను, రాహువు కుంభంలోను, శని మీనరాశిలోనూ సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే బంగారం, వెండి వ్యాపారస్తులకి అనుకూలత అనేది గోచరిస్తోంది. దీంతో పాటు ప్రతి దానిలోనూ కూడా మీరు 1-2 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. కళాకారులకి, ఆధ్యాత్మిక రంగాలలో ఉన్న వారికి పురోగతి అనేది సూచిస్తోంది. ఇమోషన్స్ వలన ఎక్కువగా ఇబ్బందికి గురవుతూ ఉంటారు. మీ ఆరోగ్యం పట్ల కూడా జాగ్రత్త వహించాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. సాధారణంగా మొక్కుబడులు లాంటివి ఉంటే వాటిని తీర్చేందుకు ఎక్కువగా మీరు ప్రయత్నించాల్సిన పరిస్థితులు కూడా మీకు గోచరిస్తూ ఉంటాయి. మేషరాశికి చెందిన వారు ఈరోజు వెంకటేశ్వర స్వామివారి అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 7. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే అనేక రకాలుగా చికాకులు అనేవి మీకు ఎదురవుతూ ఉంటాయి. అలాగే మీరు ప్రతి పనిలోనూ కూడా వాయిదా అనేది కోరుతూ ఉంటారు. రాజకీయ వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వీటిల్లో కూడా మీకు సమస్యలు అనేవి కలుగుతూ ఉంటాయి. వ్యవసాయదారులకి మాత్రం అనేక విషయాలుగా మార్పులు అనేవి గోచరిస్తున్నాయి. కోర్టు వ్యవహారాలు లేదా మీరు రాజీ పడేందుకు మీ స్నేహితులతోటి, బంధువులతోటి రాజీ పడేందుకు ఎక్కువగా మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. మాట పట్టింపులు లాంటివి వస్తూ ఉంటాయి గనక వీటికి దూరంగా ఉండటానికి ప్రయత్నించాలి. ఇక వృషభ రాశికి చెందిన వారు ఈరోజు విష్ణు అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 2. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కాంట్రాక్టు పనులు చేస్తున్న వారు లాభం గురించి ఎక్కువగా ఆలోచన చేసే అవకాశాలు అయితే గోచరిస్తున్నాయి. ఫైనాన్స్ రంగాలలో ఉన్న వారికి కూడా నూతన అవకాశాలు అనేవి కనపడుతూ ఉంటాయి. ఆర్థికపరమైన విషయాలలో ఇబ్బంది అనేది మీకు గోచరిస్తున్నా వాటిని అధిగమించడానికి మీరు ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. ఇంటికి సంబంధించి నిర్మాణ పనులు లాంటివి చేసే అవకాశాలు లేదా రిపేరింగ్ వర్కులు లాంటివి ఉండటం, ఇవి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నూతన వస్తువులు కొనుక్కోవడానికి ఎక్కువగా ఉత్సాహాన్ని కనబరుస్తూ ఉంటారు. దీంతో పాటు కొత్త ఉద్యోగ వ్యాపారాల గురించి ఆలోచన చేసే అవకాశాలు కనపడుతున్నాయి. అయితే ఆర్థికపరమైన విషయాల్లో ఒత్తిడికి గురి కావటం అనేది గోచరిస్తోంది. ఇక మిథున రాశికి చెందిన వారు ఈరోజు అనంత పద్మనాభ స్వామి వారిని దర్శించుకోవటం, స్వామివారి అష్టోత్తరం చదవటం, వినటం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు నీలము, అదృష్ట సంఖ్య 8. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే రుణాలు తీర్చుకోవడం కోసం లేదా రుణ విముక్తి గురించి ఎక్కువగా ఆలోచన చేసే అవకాశాలు అయితే గోచరిస్తున్నాయి. దీంతో పాటుగా ఉద్యోగస్తులకి అనేక విషయాల్లో ఆటంకాలు లాంటివి కూడా కలుగుతూ ఉంటాయి. అయితే ఈ ఆటంకాలన్నిటినీ కూడా అధిగమించడానికి ఎక్కువగా ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. ఆరోగ్యం గురించి కొంచెం జాగ్రత్త వహించాలి. తల్లిదండ్రులతోటి సత్సంబంధాలు లేదా వారితోటి ఏమైనా ఇబ్బందులు ఉంటే వాటిని అధిగమించడానికి మీరు ప్రయత్నం అనేది చేయాలి. రైతులకి మాత్రం శ్రమ అధికంగా ఉండే అవకాశాలు అయితే గోచరిస్తున్నాయి. సినీ కళా రంగాల్లో ఉన్న వారికి ఆదరణ పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక కర్కాటక రాశికి చెందిన యువత, వీరికి మాత్రం
భాగస్వామ్యులతోటి అంటే వ్యాపారం చేస్తున్న వారు లేకపోతే కొత్తగా ఉద్యోగం చేస్తున్న వారికి వీరికి ఆర్థికపరమైన విషయాలలో ఎక్కువగా ఇబ్బంది అనేది కనపడుతోంది. ఇమోషన్స్కి ఎక్కువగా లోనయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. ప్రతి విషయంలోనూ కూడా వీరి మాట చెల్లుబాటు కావాలనే ఆలోచన వీరిలో ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. కర్కాటక రాశికి చెందిన వారు ఈరోజు సంకటనాశన విష్ణు స్తోత్రం చదవటం వినటం, స్వామివారి దర్శనం వీరికి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 5. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సింహరాశి వారు ఆర్థికపరమైన విషయాల గురించి ఆలోచన అనేది చేస్తూ ఉంటారు. దీంతో పాటుగా అనుకున్న పనులన్నీ సమయానుకూలంగా పూర్తి చేయాలనే ప్రయత్నం కూడా వీరిలో కనపడుతూ ఉంటుంది. బంధుమిత్రుల్ని కలవటము, వారితోటి సమయం గడిపేందుకు ఎక్కువగా అవకాశాలు అనేవి కనపడుతూ ఉంటాయి. ఖర్చులు అధికంగా ఉండటం వలన ఆర్థికపరమైన ఇబ్బందులు అనేవి కూడా మీకు గోచరిస్తూ ఉంటాయి. ఇక సింహరాశికి చెందిన యువత వీరు మాత్రం వీరి ఆలోచనకి తగిన విధంగా వీరి నడత లేకపోవటం లేదా వీరి వ్యవహారం లేకపోవటం ఇబ్బందికరంగా కనపడుతూ ఉంటుంది. దీంతో పాటు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఎక్కువగా శ్రమకి గురవ్వటం లేకపోతే ఎక్కువగా సమయాన్ని వృధా చేయటం ఇలాంటివి మీకు కనపడుతూ ఉంటాయి. ఇక సింహరాశికి చెందిన వారు ఈరోజు విష్ణు హృదయ స్తోత్రం చదవటం వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 5. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వస్త్ర వ్యాపారస్తులకి శ్రమ అధికంగా ఉంటుంది, పోటీ అధికంగా ఉంటుంది. దీని వలన ఎక్కువగా మీరు ఇబ్బందికి అయితే గురవుతూ ఉంటారు. మీ జీవిత భాగస్వామితోటి కూడా మాట పట్టింపులు లాంటివి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆర్థిక స్థిరత్వం కోసం ఎక్కువగా మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. కన్యారాశికి చెందిన యువత వీరు మాత్రం విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అనేక విషయాలపైన దృష్టి పెట్టడం వలన శ్రద్ధాశక్తులు అనేవి వీరి యొక్క విద్య గురించి తక్కువగా కనపడుతూ ఉంటుంది. దీంతో పాటు నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి మాత్రం సానుకూలమైన మార్పులు చేర్పులు కనపడుతున్నాయి. ఇక కన్యారాశికి చెందిన వారు ఈరోజు నారాయణ స్తోత్రం చదవటం వినటం, స్వామివారి దర్శనం వీరికి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 9. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే తులారాశి వారికి మాత్రం శ్రమ, దీంతో పాటుగా ఆరోగ్యము వీటిపైన ఎక్కువగా ఆలోచన అనేది కనపడుతూ ఉంటుంది. అలాగే విద్యార్థులకి ఆశించిన ఫలితాలు లభించకపోవటం నిరాశను కూడా కలిగిస్తూ ఉంటుంది. ఎక్కువ శాతం మనసుని ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నించాలి. ఆర్థికపరమైన విషయాల్లో ఒత్తిడికి గురి కావటం అనేది గోచరిస్తోంది. దీంతో పాటు మాట పట్టింపులు, విరోధము ఇవి పెరిగేందుకు అవకాశం ఎక్కువగా ఉంటుంది. తులారాశికి చెందిన యువత వీరు మాత్రం మీ శక్తికి మించిన పనులు చేయాలని ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. దీంతో పాటుగా ప్రభుత్వ ఉద్యోగం గురించి లేదా ప్రభుత్వ ఉద్యోగావకాశాల గురించి ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది లేదా వాటి గురించి ఆలోచించే అవకాశాలు గోచరిస్తున్నాయి. తులారాశికి చెందిన వారు ఈరోజు విష్ణు కవచ స్తోత్రం చదవటం వినటం, స్వామివారి దర్శనం వీరికి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 2. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే నూతన కార్యక్రమాల గురించి ఆలోచిస్తారు. అలాగే అవి మొదలు పెట్టేందుకు కూడా మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ప్రైవేటు ఉద్యోగస్తులకి రాబడి పెరగటంతో పాటుగా గుర్తింపు కూడా పెరిగే అవకాశాలు అయితే గోచరిస్తున్నాయి. మీ పాత బకాయిలు, రుణాలు ఇలాంటివి తీర్చడానికి మీరు ఎక్కువగా శ్రమకి గురవుతూ ఉంటారు. ఇక వృశ్చిక రాశికి చెందిన యువత వీరు మాత్రం ఏ పని మొదలుపెట్టినా కూడా అనేక అనుమానాలతోటి మొదలు పెడుతూ ఉంటారు. కాబట్టి అనుమానాలను అధిగమించడానికి ప్రయత్నించాలి. దీంతో పాటుగా మీ కుటుంబ సభ్యుల ఒక సలహాలు, సూచనలు తీసుకోవాలి. సొంత నిర్ణయాలు తీసుకోకుండా ఉండేందుకు ప్రయత్నించాలి. వృశ్చిక రాశికి చెందిన వారు ఈరోజు దామోదరాష్టకం చదవటం వినటం, స్వామివారి దర్శనం వీరికి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 6. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ధనురాశి వారు భాగస్వాములతోటి లేదా మీ యొక్క జీవిత భాగస్వామితోటి ఆర్థికపరమైన విషయాలలో అధిక ఒత్తిడికి అయితే గురవుతూ ఉంటారు. ఇక దీంతో పాటుగా మీ సంతానము వారి అభివృద్ధి గురించి కూడా ఆలోచన చేసే అవకాశాలు అయితే గోచరిస్తున్నాయి. తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి.
మీ ఆరోగ్యం పట్ల కూడా జాగ్రత్త వహించాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. సాధారణంగా మొక్కుబడులు లాంటివి ఉంటే వాటిని తీర్చేందుకు ఎక్కువగా మీరు ప్రయత్నించాల్సిన పరిస్థితులు కూడా మీకు గోచరిస్తూ ఉంటాయి. ఇక ధనుర్రాశికి చెందిన యువత వీరు మాత్రం కళాకారులు కానీ లేకపోతే ఆధ్యాత్మిక రంగాల్లో ఉన్నవారు కానీ దీంతో పాటుగా అనేక వృత్తులలో ఉన్నవారు వీరు మార్పుల గురించి ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. మార్పుల గురించి ప్రయత్నంలో భాగంగా ఇంటర్వ్యూలకి వాటికి వెళ్ళటం, దానికి సంబంధించి విపరీతమైన ఆలోచన చేయటం ఇవి మీలో ఎక్కువగా గోచరిస్తూ ఉంటాయి. ధనుర్రాశికి చెందిన వారు ఈరోజు కృష్ణుడి అష్టోత్తరం చదవటం వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 7. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వైద్య వృత్తిలోని వారికి గౌరవాభిమానాలు పెరుగుతాయి. అలాగే జీతభత్యాలు కూడా పెరిగే అవకాశం అయితే గోచరిస్తోంది. కోర్టు వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వీటిల్లో రాజీ ప్రయత్నాలు అనేవి ఎక్కువగా కొనసాగుతూ ఉంటాయి. అలాగే కొత్త వస్తువులు కొనుక్కోవటం కానీ లేదా స్థలాలు లాంటివి కొనుక్కోవడానికి ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. మకర రాశికి చెందిన యువత వీరు మాత్రం వీరు చేసిన ప్రతి పనికి కూడా వీరికి గౌరవ మర్యాదలు కలగాలని, పేరు ప్రతిష్టలు పెరగాలని ఆ విధంగా మీరు పనిచేసే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ఆర్థిక పరమైన విషయాలలో ఒత్తిడికి గురవుతూ ఉంటారు, కానీ దాన్ని అధిగమించడానికి కూడా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. నూతన వ్యాపారాలు పెట్టాలని లేదా భాగస్వామ్యంలోకి వెళ్ళాలనే ప్రయత్నం మీలో ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. మకర రాశికి చెందిన వారు ఈరోజు హయగ్రీవ స్తోత్రం చదవటం వినటం, స్వామివారి దర్శనం వీరికి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 8. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుటుంబ సమస్యలు అనేవి అధిక శాతం గోచరిస్తున్నాయి. వాహనాలు నడుపుతున్నప్పుడు జాగ్రత్త వహించాలి. కోపావేశాలను నిగ్రహించుకోవాలి. ఇతరులతోటి మనస్పర్ధలు కలిగే అవకాశాలు అధిక శాతం గోచరిస్తున్నాయి. భాగస్వామ్యంలో ఉన్నవారు జీవిత భాగస్వామితోటి కూడా మీకు మాట పట్టింపులు రావటము, ఆర్థికపరమైన విషయాల్లో ఒత్తిడికి గురి కావటం అనేది గోచరిస్తోంది. ఇక కుంభరాశికి చెందిన యువత వీరు మాత్రం ఆర్థికపరమైన విషయాలలో నూతన రుణాలు తీసుకోవటం, దీంతో పాటుగా స్నేహితులతోటి బంధువులతోటి మాట పట్టింపులు రావటం ఇలాంటివి మీకు ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. అలాగే ఇమోషన్స్కి ఎక్కువగా మీరు విలువ ఇవ్వటం వలన మీ యొక్క ప్రేమ వ్యవహారాలు కూడా మీకు ఇబ్బందికరంగా గోచరిస్తూ ఉంటాయి. ప్రతి విషయంలోనూ కూడా ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. ఇక కుంభరాశికి చెందిన వారు ఈరోజు విష్ణు అష్టోత్తరం చదవటం వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 6. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీనరాశికి చెందిన వారు రైతులు ఎవరైతే ఉన్నారో వీరు అధిక శ్రమకి మాత్రం గురవుతూ ఉంటారు. అన్ని వ్యవహారాలు కూడా నిదానంగా పూర్తయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. భావోద్వేగాలు అధికంగా ఉండటం వలన ప్రతి విషయంలోనూ కూడా మీరు ఇబ్బందికి గురి కావటం అనేది గోచరిస్తోంది. ఇక వీటన్నిటితో పాటు సంతానము, వారి అభివృద్ధి గురించి చింతించటం కానీ, తగిన విధంగా నిర్ణయాలు తీసుకోవటం కానీ మీలో కనపడుతూ ఉంటుంది. ఇక మీనరాశికి చెందిన యువత వీరు వాహనాలు నడుపుతున్నప్పుడు జాగ్రత్త వహించాలి. కుటుంబ సభ్యుల ఒక సంరక్షణ బాధ్యతలను తీసుకోవటానికి మీరు ఎక్కువగా మక్కువ అనేది చూపిస్తూ ఉంటారు. ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ప్రయాణాలు లాంటివి చేయడానికి ఎక్కువగా మీరు ఉత్సాహాన్ని కనబరుస్తూ ఉంటారు. ఇక మీనరాశికి చెందిన వారు ఈరోజు హయగ్రీవ కవచం చదవటం వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 9. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. శనివారం సందర్భంగా వెంకటేశ్వర స్వామివారి అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి.